హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పువ్వు పూసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ కొన్నప్పుడు పువ్వులు ఉన్నాయి, తర్వాత తెగులు వచ్చింది ఫ్రెండ్స్. బూడిద తెగులులాగా మొత్తం పాడైపోయింది. చెట్టు మొత్తం తెల్లగా తేనె తట్టు పట్టినట్టు పట్టేసినాయి. ఇక మందులు ఎన్ని వేసినా పోవట్లేదు. అందరూ చెప్పిన చిట్కాలన్నీ పాటించాను, అయినా కానీ అవి అయితే పోలేదు తెగులు. అందుకనే చెట్టు ఎరగ తీసేసి మొత్తం పారేసాను ఫ్రెండ్స్. అంతకుముందు ఒకసారి చిన్న చెట్టు అప్పుడు పెట్టాను కదా, అదే చెట్టు ఇది. ఇదే మామిడి చెట్టు ఫ్రెండ్స్. ఇది మామిడి చెట్టు, బంగినపల్లి మామిడికాయ బాగుందని ఉలవపాడుకాయ అది గింజ పెట్టాను ఫ్రెండ్స్, మా స్థలంలో పెట్టొచ్చని. ఇక అది అలాగే ఉంది. ఇంక పైన కట్ చేసి ఇంకా అలాగే అదేదో చెట్టు చాలా సంవత్సరాలు పెంచుతారు కదా, బోన్ పేరున ఏదో అంటారు, అలా పెంచాలి. దీన్ని కూడా కుండీల్లో పెరగదు కదా ఫ్రెండ్స్. ఎన్నో పెట్టాను దీంట్లోనే. ఇది అప్పుడు చిన్న చెట్టు చూపించాను కదా, నేరేడుకాయలు హైబ్రిడ్ పెద్ద కాయలు ఫ్రెండ్స్. ఇవి ఇలాగ బతికినాయి. మొలగ చెట్టు అప్పుడు చూపించాను, అది కూడా ఎండిపోయింది. ఈ తెగులు వచ్చి అన్నీ పాడైపోయినాయి ఫ్రెండ్స్. ఇవాళ అయితే పువ్వు పూసిందని సంతోషంగా తీశాను వీడియో. బూడిద తెగులకి తేనెబంక తెగులు అంటారు, దాన్ని తేనెబంక తెగులు అంటారు. దానికి ఏమన్నా మందులు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు మెసేజ్ దాంట్లో వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఫ్రెండ్స్కి పెడతా ఉంటాను. ఎవరికి తెలిస్తే వాళ్ళు నాకు చెప్పండి ఫ్రెండ్స్. చెట్లకి అది మాత్రం పోట్ల. కరివేపాకు చెట్టు కూడా అలాగే అయిపోయింది. ఇది కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్, చాలా పెద్దది ఉండేది. దీనికి కూడా తెగులు వచ్చింది. చూసారా, తెల్లగా ఇలా పట్టేసింది ఫ్రెండ్స్. ఇలాగా ఏం చేయాలో తెలియట్లా, తెల్లగా పట్టేసింది ఫ్రెండ్స్. ఇలాగంటే చూడండి ఎలాగుందో. ఇది కూడా ఎరగ తీసేయాలి ఫ్రెండ్స్. అంతకుముందు ఒకసారి వస్తే కొమ్మ ఇంతవరకు సగం వరకు ఎరగొట్టేశాను. ఈ 2 కొమ్మలు వచ్చి మళ్ళీ బాగుంది. మొన్న కోసాను కదా పచ్చడికి ఆకు, దీనిదే చాలా బాగుంది. ఆకు పాడవలేదు కానీ ఫ్రెండ్స్, ఇది కాండానికి పడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దొండకాయ తీగ ఫ్రెండ్స్, ఇప్పుడే పాకుతుంది. అంతకుముందు ఎండిపోయింది. మళ్ళీ లోన దుంప ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ దుంప అలాగ మళ్ళీ వస్తూ ఉంటుంది. చిన్న చిన్న కుండీల్లో పెడతా ఉంటాను అన్నీ. ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా 2-3 మొగ్గలు అయితే ఉన్నాయి. అవి కూడా ఇచ్చుకున్నప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇంక ఈ చిన్న మొగ్గలే, ఇదిగోండి ఇది చిన్న మొగ్గ. ఇది ఒక మాదిరిగా ఉంది. ఇది తమలపాకు చెట్టు, మీకు తెలిసిందేగా. ఎప్పుడన్నా కడుపుబ్బరంగా అనిపించినప్పుడు ఒక్కొక్క ఆకు నవ్వులుతూ ఉంటాం ఫ్రెండ్స్. అన్నీ ఆయుర్వేదం చెట్లు అన్నీ ఇంట్లోనే ఉంటాయి. అందుకనే కొబ్బరి నూనెలో అన్నీ వేసి కాస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కలబంద అయితే పెద్ద చెట్టు ఫ్రెండ్స్. ఇంక ఈ కొమ్మలు ఎరగ తీసుకొని నూనెలో వేసుకోవటమే. మర్చిపోకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే పూసేది కాసేది ఇలా నిలువున ఎండిపోతూ ఉంటే చాలా మనసుకి కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే పెంచే వాళ్ళకి తెలుస్తుంది. నాకైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. దాని మందే ఉంటే దాని పేరేంటో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.